నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకోళ్ల ఫామ్. చలికాలంలో ఖచ్చితంగా నాటుకోళ్లు పెంచే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్న మెయిన్గా. అదేవిధంగా మనం ఎంత మెడిసిన్ వేసినా కానీ కంట్రోల్ అవుతలే అని చాలామంది కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. మనం ఎంత మెడిసిన్ వేసినా కానీ కోడి మాత్రం డల్ అవుతూ ఉందన్న, మెయిన్గా చనిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానన్న, ప్లీజ్ వాచ్ చూడు. ప్రజెంట్ టైం అయితే 8 అవుతుందన్న. ఇప్పటి వరకు కూడా నేను ఒక కోడిని కూడా బయటకు వదలలేదు. కంప్లీట్గా కోళ్ళు మాత్రం షెడ్లోనే ఉన్నాయి. ప్రజెంట్ సన్లైట్ కూడా మనకు వచ్చిందన్న, సన్లైట్ కూడా మనకు ప్రజెంట్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా నేను కోళ్ళు అనేది వదలలేదు. మెయిన్గా కోళ్ళు ఎందుకు వదలలేదు, అదేవిధంగా మన నాటుకోళ్ళ ఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది కూడా నేను చెప్తానన్న వీడియోలో మీకు. ఖచ్చితంగా నాటుకోళ్ళు పెంచే ప్రతి ఒక్క రైతు మాత్రం ఖచ్చితంగా మనం అయితే వింటర్ సీజన్లో ఖచ్చితంగా షెడ్కి అనేది ఖచ్చితంగా సైడ్లో పడి పడాలనేది ఉండాలన్న. ఈ పడాలు ఎప్పుడైతే లేకుంటావో ఖచ్చితంగా మనం ఏవైతే కోళ్ళను జాతున్నామో ఆ కోళ్ళు మాత్రం ఖచ్చితంగా చనిపోతూ ఉంటాయి. నువ్వు ఎంత మెడిసిన్ వాడినా కానీ చనిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా చలికాలంలో మాత్రం ఖచ్చితంగా మనం ఇట్లా పరదలు అనేది ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇట్లా కట్టుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనకు కోడిపిల్ల అనేది చనిపోకుండా మెయిన్గా గాలికి అని వణుకోకుండా ఉంటుంది. మనము మనము ఇంట్లో మామూలుగా రగ్గులు వేసుకొని వండుకున్నా కానీ మనకు చలి జ్వరాలు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం ఎన్ని రగ్గులు వేసుకున్నా కానీ ఓ టైంలో మనకు ఖచ్చితంగా సర్ది లాంటివి జ్వరం లాంటివి పడుతూ ఉంటాయి. సేమ్ వాటిలో కూడా అంతేనా, వీటిని కూడా అంతే కేర్గా తీసుకోవాలి. మనం ఎంతైతే కేర్ తీసుకుంటామో ఇట్లా పరదలు మాత్రం ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలన్నా. అదేవిధంగా మనము కోళ్ళు కూడా ఎండ టైంలో మాత్రమే వదలాలి. ఆ ఎండ ఏ టైంకి వస్తుందో చూసుకొని ఆ టైంకి మాత్రమే వదలాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఏమైతే మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచులో కోడిపిల్ల ఏమైతే చాలా డల్ అయిపోతూ ఉంటుంది. మనం మంచు లాంటిది ఈ మంచులో మనం కోడిని వదిలినామంటే ఖచ్చితంగా మనకు ముట్టాలు అవుతూ ఉంటుంది అన్న, చనిపోతూ ఉంటాయి. మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ టైంకు మనం 8-8:30కు బాగా ఎండ వస్తూ ఉంటుంది. ఆ టైంకి మాత్రమే మనం వదలాలి. ప్రజెంట్ నాకు ఎండ ఉంది ఇక్కడ, ఈ మొత్తం ఎండ. ఈ ఎండకు మాత్రం మనం కోళ్ళని ఇట్లా వదలాలన్న. ఇట్లా వదిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏమవుతుందంటే ముట్టాలట అనేది ఉండదు. ప్రజెంట్ మీరు చూడండి, సన్లైట్ కూడా కనబడుతుంది. ఇట్లా ఖచ్చితంగా ఎండలో వదిలితే మాత్రం ఏ పిల్ల కూడా నీకు ఉనికినట్టు కానీ రెక్కలు కిందికి వేసినట్టు కానీ జరగదన్న. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాటుకోళ్ళు పెంచే ప్రతి ఒక్కరు ఏంటంటే ఖచ్చితంగా నాటుకోళ్ళు పెంచే వాళ్ళు మాత్రం కరెక్ట్ 8-9 మధ్యలో ఖచ్చితంగా నాటుకోళ్ళని ఆ టైంలో మాత్రమే వదలాలన్న. అప్పటి వరకు మనం ఒక్క కోడిని కూడా బయటకు వదలొద్దు. ఖచ్చితంగా షెడ్లో మాత్రం ఖచ్చితంగా సైడ్ల పొడి పడాలు మాత్రం ఈ వింటర్ సీజన్ ఖచ్చితంగా వాడాలన్న. ఎప్పుడైతే పడాలు లేకపోతావో ఖచ్చితంగా రోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మీరు మరీ చెప్తున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 10 కోళ్ళు పెంచిన వాళ్ళైనా సరే, 20 కోళ్ళు పెంచిన వాళ్ళైనా సరే, ఒక 100 కోళ్ళు పెంచిన వాళ్ళైనా సరే, ఇంకెక్కువ పెంచిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోడికి మాత్రం నైట్ టైంలో మాత్రం ఒక రూమ్లో కానీ ఒక షెడ్లో కానీ పెట్టినామంటే ఖచ్చితంగా దానికి ఫుల్ ప్యాక్ అయితే గాలి రాకుండా చూసుకోవాలి. మీరు చిన్న పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా గంపలో మీరు మూస్తుందంటే మాత్రం ఖచ్చితంగా కిందంగా మాత్రం ఒక బొంత వేయాలి. ఆ బొంత వేసిన తర్వాత ఆ బొంత మీదంగా కోడిపిల్లలు మూసి ఆ గంప పెట్టి ఆ గంప మీదంగా బస్తా కానీ ఏదైనా గోను సంచులు లాంటిది కానీ వేసుకుంటేనే మాత్రమే పిల్ల అనేది బతుకుతూ ఉంటుంది అన్న. ఈ వింటర్ సీజన్లో మెయిన్గా డిసెంబర్ జనవరిలో హెవీగా చలి అనేది ఉంటుంది. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా ఈ కేర్ అనేది తీసుకోవాలి. ఈ కేర్ ఎప్పుడైతే తీసుకోకుంటారో ఖచ్చితంగా ముట్టాలు అవుతూ ఉంటుంది అన్న పిల్లలు. చాలామంది ఇట్లా కామెంట్ చేస్తారన్న, నేను మెడిసిన్ వాడుతూ ఉంటాను, కోడికి యాంటీబయాటిక్ వాడుతూ ఉంటాను, కోడికి ఏం రాకముందే ఫస్ట్ నేను అన్ని కేర్ తీసుకొని అన్ని మందులు టైం టు టైం వేస్తూ ఉంటున్నాను. అయినా కానీ ముట్టాలు అవుతూ ఉందన్న, చనిపోతూ ఉన్నాయి. పిల్లలు మాత్రం చనిపోతూ ఉన్నాయి, పెద్ద కోళ్ళు కూడా చనిపోతూ ఉన్నాయి. ఇన్ని మందులు వాడినా కానీ అసలు చనిపోతూ ఉన్నాయి అన్న. దీనికి కారణం ఏందన్న కూడా అడుగుతూ ఉన్నారు. ఒకటి చెప్పాల్సింది ఏందన్న అంటే, నువ్వు ఎన్ని మెడిసిన్ వాడినా, ఎంత మంచి మెడిసిన్ తెచ్చి వాడినా, టైం టు టైం వాడినా కానీ ఖచ్చితంగా పిల్ల ముట్టాలు అవుతుందంటే దానికి కారణం ఏందన్న అంటే ఖచ్చితంగా ఈ చలి అన్న. మనము ఈ వింటర్ సీజన్లో మాత్రం పిల్ల వస్తుందంటే ఆ రోగం వల్ల ఒక 20% చనిపోతే 80% ఈ చలికి చనిపోతాయి అన్న కోళ్ళు మ్యాక్సిమము. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము టైం టు టైం మెడిసిన్ వేసినాం, టైం టు టైం నేను అన్నిటికన్నా ఇచ్చిన కోడికి ఏం కాదు, ఇంకా దానికి ఏమవుతుంది అనేసి మీరు ఫ్రీగా వదిలేసి పోయినామంటే మాత్రం ఖచ్చితంగా ముట్టాలు అవుతుంది అన్న. మీరు మాత్రం ఖచ్చితంగా మీరు మెడిసిన్ వేసుకుంటూ పిల్లకి జాగ్రత్తగా ఇట్లా పరదలు కట్టుకోవాలి. ఇట్లా పరదలు కట్టుకుంటే గాలి అనేది లోపలికి వెళ్ళిపోదు. కోడికి ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్న తర్వాత ఏదైనా ప్రాబ్లం రోగం వచ్చినా సరే కానీ మందులు వాడండి. కానీ చలికి నువ్వు ఏ మందులు అయినా కంట్రోల్ కాదు బ్రదర్. అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, పిల్లకి మాత్రం చలి రాకుండా చూసుకోవాలి. మందులు వాడుకుంటూ తర్వాత మీరు ఈ చలి తాకకుండా చూసుకుంటే మాత్రమే వింటర్ సీజన్లో కానీ పిల్లలు బతుకుతాయి. మెయిన్ డిసెంబర్ జనవరిలో మాత్రం హెవీగా చలి ఉంటుంది. పిల్లలు మాత్రం పుట్ట చనిపోతూ ఉంటాయి. కొన్ని ఫామ్లో తీసేసుకుంటూ ఉంటారు చాలామంది. ఈ వింటర్ సీజన్లో మెయిన్గా జనవరి డిసెంబర్లో మాత్రం మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఫోల్ ఫ్యాక్స్ అన్న. అసలు ఫోల్ ఫ్యాక్స్ అనేది ఏంటంటే ముఖం పైన కురుపులు వస్తూ ఉంటుంది. ఆ కురుపులు అనేది ఎందుకు వస్తుందన్న అంటే కోడి బాగా చలి పెట్టినప్పుడైనా కానీ, తర్వాత ఉనికినా కానీ, రెక్కలు కిందికి వేయడం కానీ ఈ టైంలో బాగా చేస్తూ ఉంటుంది అన్న. ఇట్లాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా
మనము షెడ్లో పెట్టుకున్న తర్వాత కూడా మంచి కేర్గా తీసుకున్నా సరే కానీ ఫోల్ఫాక్స్ ఇంజెక్షన్ అనేది వాడాలన్నా. మనకు ఫోల్ఫాక్స్ ఇంజెక్షన్ తీసుకొచ్చి మనం వాడినామంటే ఖచ్చితంగా ఆ పిల్లలు అనేది సెట్ అవుతూ ఉంటుంది. మెయిన్గా టూ మంత్స్ నుంచి 5 months పిల్లలు ఉంటాయి కదన్న, మనకు లేత పెట్టలు అనేసి 1/2 kg 3 కిలోల పెట్టలు మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో మాత్రమే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మనము చిన్నపిల్ల కాడ నుంచి మొదలు పెడితే 5 నెలల పిల్లల దాకా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలన్న. ఈ చలికాలంలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంకా 2 నెలల పిల్ల అయింది కదా, దీనికి ఏమవుతుంది, ఇప్పుడు ఏం చనిపోతుంది అనేసి చాలామంది నెగ్లెక్ట్ చేసుకొని ఫ్రీగా వదిలేస్తూ ఉంటారు. నా పెద్ద కోళ్ళు ఎట్లయితే వదిలేస్తారో అట్లా వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను అన్న, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ప్రాబ్లం అనేది 1 day పిల్లకు పెద్ద ప్రాబ్లం అనేది రాదన్న. దానికి నీకు 6 months నుంచి పైకి ఉన్న కోళ్ళకు పెద్ద ప్రాబ్లం అనేది రాదు. బట్ వచ్చే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందన్న అంటే ఈ 2 months నుంచి 5 months మధ్యలో ఉన్న కోళ్ళు ఉంటాయి కదా, ఆ మంత్లో ఉన్న కోళ్ళకు మాత్రం తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడే పెరుగుతూ ఉంటాయి కదా, దాని దగ్గర ఇమ్యూనిటీ శక్తి అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల అప్పుడు మాత్రమే అటాక్ అవుతూ ఉంటుంది ఫోల్ఫాక్స్ అనేది, రెక్కల కిందకి వేయడం కానీ. అట్లాంటి కోళ్ళకు మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఇవేనా. మందులు వాడుకుంటూ దానికి వెచ్చగా చూసుకోవాలి. దాన్ని ఎండ టైంలో మాత్రమే బయటకు వదలాలి. వీలైనంత వరకు బాగా ఎండ వచ్చినప్పుడు మాత్రమే మనం బయటకు వదలాలి. అదేవిధంగా ఖచ్చితంగా బాగా ఇప్పుడు నా కోళ్ళన్నీ అక్కడ దాకా వెళ్ళిపోయినాయి. నీకు అక్కడ ఉంటాయి కోళ్ళు మొత్తము, అక్కడ షెడ్ ఉంది కదా, అక్కడ కూడా అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి నా కోళ్ళు. ఈ ఫ్రీగా తిరుగుతాయి. ఇప్పుడు ఎండ మనకు సన్లైట్ అయినా పడుతూ ఉంటుంది దీని మీద. ఈ టైంలో మనం వదులుకోవాలి. ఈ టైంలో వదులుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ కోడికి ఏదైనా చలి పెట్టినా కానీ ఎండ దాని మీద వాడి కొంచెం వెచ్చగా ఉంటుంది. మనం కూడా మనుషులం కూడా మనకు చలి పెడితే మనం మంటకాలు ఎట్లా ఉంటామో, ఓ టైంలో ఎండకి ఎట్లా కూర్చుంటామో సేమ్ కోళ్ళు కూడా అంతే అన్న. ఖచ్చితంగా కోళ్ళకు ఇలాంటి జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోకపోతే మాత్రం వింటర్ సీజన్లో ఖచ్చితంగా మొటాలిటీ అనేది అవుతూ ఉంటుంది అన్న. ఖచ్చితంగా చిన్నపిల్లలు మాత్రం ఖచ్చితంగా కొంచెం మూసుకోండి అన్న. గంపలలో కానీ బోన్లలో కానీ ఖచ్చితంగా మూసుకుంటే మాత్రమే వింటర్ సీజన్లో కోళ్ళు అనేది బతుకుతూ ఉంటుంది. ఈ 2 నెలలు మాత్రం కోడి బతికిందంటే నీకు ఇంకా తర్వాత బతుకుతుంది అన్న, ఆటోమేటిక్ బతుకుతుంది. జనవరి సంక్రాంతి అయిపోయిందంటే మనకు చలి కొంచెం వెనుకకు అవుతూ ఉంటుంది. ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా కోళ్ళు అనేది మనకు ఈజీగా అప్పుడు కొంచెం ఈజీగా బతుకుతుంది. మనం అంత పట్టించుకోకుండా కానీ బతుకుతూ ఉంటుంది. టైం టు టైం మనం మెడిసిన్ వేసుకుంటూ మన దానా ఇస్తే మాత్రం సరిపోతూ ఉంటుంది. మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటన్నా, ఖచ్చితంగా వింటర్ సీజన్లో మాత్రం పరదలు ఉండాలి. టైంకు టైము మనము ఎండ టైంలో మాత్రమే కోడిని వదలాలి. అదేవిధంగా నైట్ టైంలో మనం మూసేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రతి కోడిని షెడ్లో చూసుకోవాలి, షెడ్లో కోత చూసుకోవాలి. అదేవిధంగా ప్రతి చిన్న పిల్లని 2 నెలల పిల్లని, నెల పిల్లని, 3 నెలల పిల్లని మూసుకోవాలి. నీకు ఒకసారి 6 నెలలు దాటిందంటే వాటిని ఫ్రీగా వదిలేయాలి. ఆ ఫ్రీగా వదిలేసిన కోడిని అయితే మంచిగా సైడ్లో పూట పరదలు ఉంటాయి, దానికి ఏం కాదు. చిన్నపిల్లలు మాత్రం పరదలు ఉన్నా కానీ ఖచ్చితంగా మూసుకోవాలి. చాలామంది పరదలు ఉన్నాయి కదా ఇంక నేను ఎందుకు మూయాలి దాన్ని అనేసి అనుకుంటారు. ఖచ్చితంగా అది దేనికి సంబంధం లేదన్నా, మూసుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఈ పిల్లలకు మాత్రం మెడిసిన్ వేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటున్న పిల్లలు చాలామందికి చిన్న విషయాలు తెలియదన్న. తెలియకపోవడం వల్లనే ఆ కోళ్ళు చనిపోతున్నాయి అనేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అన్న. ఇది ఒక్కటి మాత్రం మీరు టైం టు టైం కరెక్ట్ చేస్తే మాత్రం మీకు పిల్లని చనిపోదన్న. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దానికి ఎచ్చగా చూసుకోవాలి, దాని టైంకి మెడిసిన్ వేయాలి, దాన వేయాలి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇవి తెలియక చాలామంది ఈ మిస్టేకులు చేసి ఆ కోళ్ళ ఫామ్ మొత్తం తీసేసుకోవాల్సి వస్తుంది అన్న. నాకు నాటుకోళ్ళ ఫామ్లో లాస్ వస్తుంది అన్న, ఒకటే పెద్దగా అయినా చనిపోతున్నాయి అనేసి చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ట్రై చేయండి అన్న, నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మొటాలిటీ అనేది కాదన్న, నేను చెప్తున్నాను కదా. ఖచ్చితంగా నేను నా ఫామ్లో కూడా ఇట్లానే చేస్తూ ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎట్లా చేస్తున్నాను, నేను ఎట్లా మీకు వీడియోలు చెప్పాను, ఒక్కసారి అట్లా మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అన్న. మీరు ఖచ్చితంగా మీ కోడి పిల్లలు మాత్రం ఒక్క పిల్ల కూడా చనిపోకుండా మీరు ఉంటుంది మీ ఫామ్లో. మెయిన్గా ఈ డిసెంబర్ జనవరిలో మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కోళ్ళని చదువుకున్నాను. ఇప్పుడు కొంచెం కష్టపడితే ఆటోమేటిక్గా సమ్మర్లో కోడి బతుకుతూ ఉంటుంది. మీరు వీలైనంత వరకు అయితే ఇప్పుడు కొంచెం కేర్ తీసుకోండి. మీకు ఇలాంటి వీడియోల కోసం మన నరేంద్ర నాటుకోళ్ళ ఫామ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.